ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక కామాంధుడు ఒక అమ్మాయి బాత్రూమ్ లో ఉన్నప్పుడు దొంగచాటుగా తన వీడియోలను రికార్డ్ చేయాలనుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఆ కదలికలను గుర్తుపట్టేసి ఎవరో బాత్రూమ్ లో ఉన్నారని చెప్పి చూడడంతో ఒక అబ్బాయి అమ్మాయిల బాత్రూమ్ లో ఉండి ఫోన్ తో రికార్డ్ చేస్తున్నాడు. అంటే ఎంత దారుణానికి దిగజారుతున్నారంటే అబ్బాయిలు, అసలు అది ఏంటో నాకు ఇప్పటి వరకు కూడా ఒక విషయం అర్థం కాదు. అంటే అమ్మాయిల ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి తీసేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరికి రప్పించాలనుకుంటారు. కానీ అమ్మాయిలకు చట్టాలు ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి, అది మర్చిపోతున్నారు. మీరు అసలు ఎలాంటి శిక్షల్లో అనుభవిస్తారు ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఎంతసేపు మీ సునకానందం అంతే. అమ్మాయి కనిపిస్తే చాలు ఆమెను ఏ రకంగా లోబర్చుకోవాలి, ఆవిడతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఫ్లర్ట్ చేయాలి, ఇదే ధ్యాసలో ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. కొంతమంది అబ్బాయిల కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో అక్కడ చాలా రోజుల నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ అది ఎప్పుడు కూడా వాళ్ళు గ్రహించినట్టు లేరు. ఆ అబ్బాయి ఇన్ఫోసిస్ కంపెనీలో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన నగేష్ స్వప్నిన్. ఇతను తోటి ఎంప్లాయీది అలా చేయడం అంతేకాదు, వెంటనే ఇమీడియట్ గా పిలిచిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ వచ్చేసి అతని ఫోన్ లాక్కొని చూస్తే ఈమెతో పాటు ఇంకొక 2-3 అమ్మాయిల వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. అంటే ఈ తతంగం అనేది అతను ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ ఏం చేస్తారు, అమ్మాయిలు వర్క్ టెన్షన్ లో ఉంటారు, ఫాస్ట్ గా రావడము, వాష్రూమ్ లోకి వెళ్ళడము, వాళ్ళ పని కారణంగానే వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తారు. అంతేగాని చుట్టుపక్కల ఎవరున్నారు, బాత్రూమ్ లో ఎవరు ఉంటారని ఎవరు గెస్ చేస్తారు? ఎవరు గెస్ చేయరు కదా. ఇదే అదనుగా చూసుకొని అతను ఆ పనికి ఒడిగట్టాడు. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా జైలు శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అలాగే జరిమానా 2 లక్షలు ఇవ్వాల్సి ఉంటది. ఎందుకు అబ్బాయిలు ఇంత బిహేవ్ చేస్తున్నారు అనేది అర్థం కాదు. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కడ మైండ్ పెట్టుకుంటున్నారో, ఏం చేస్తున్నారో ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు. అమ్మాయిలు ఇలా చేస్తే దగ్గరికి రారు, భయపెట్టినా కూడా దగ్గరికి రారు. వాళ్ళకి నచ్చితేనే దగ్గరికి వస్తారు. నచ్చేదాకా మీరు వెయిట్ చేయండి, నచ్చే పనులు చేయండి. నచ్చని పనులు చేసి ఆమెను ఇబ్బంది పెట్టేలాగా, మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా ఇవన్నీ కాదు. ఇప్పుడు ఆవిడ ఐటీ యాక్ట్ కింద ఇచ్చేసింది కదా, అందులో ఏమొస్తుంది? ఇలాగే తెలియకుండా మనము హైడ్ లో ఉండి వీడియోస్ తీయడము, వాటిని తీసుకెళ్లి ఇంకెక్కడైనా పోస్ట్ చేయడం అని బెదిరిస్తడము, ఇలాంటివన్నీ వస్తాయి. అందులో పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. అంతేకాదు, పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు కొన్ని సెక్షన్స్ అప్లికేబుల్ చేస్తారు. మిమ్మల్ని తీసుకెళ్లి కోర్టులో నిల్చోబెట్టేస్తే 3 సంవత్సరాలు తోసేయండి జైల్లోకి, 2 సంవత్సరాలు జరిమానా కట్టండి అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంత చదువుకున్నారు నగేష్ అనే వ్యక్తి. ఐటీ కంపెనీలో జాబ్ రావడం అంటే కొంతమంది క్యూలు కడుతున్నారు. ఇప్పటికి చదువుకున్న వాళ్ళు ఇప్పటికి జాబ్ రాక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. జాబ్ వచ్చి సీనియర్ అసోసియేట్ గా వర్క్ చేస్తూ అతను చేసిన పని అది. ఏదైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో ఇమీడియట్ గా వచ్చేసి దాన్ని డిలీట్ చేయించారు. కానీ ఆ అబ్బాయి కదలికలను గుర్తుపట్టేసి ఆ అమ్మాయి చెప్పకపోతే అలా ఎన్ని సంవత్సరాలు చేసేవాడో, ఎంతమందిని ఇబ్బంది పెట్టేవాడో మనకు తెలిసింది ఇప్పుడు. కానీ ఇలా తెలియకుండా ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడా లేదా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మొత్తం ఫోన్ అంతా కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెళ్ళింది కదా, వాళ్ళు కూడా మొత్తం ఆ డేటాలో మొత్తం ఆ ఐపీ నెంబర్ తోటి మొత్తం ట్రేస్ చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమైనా వీడియోస్ పోస్ట్ చేశాడా, లేకపోతే ఎవరికన్నా ఫార్వర్డ్ చేశాడా, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాడా, లేదంటే ఎవరి ఫొటోస్ అన్నా సేల్ చేశాడా, ఇవన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాతనే అతనికి పనిష్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి తోసేస్తారు. ఎందుకు అబ్బాయిలు, ఎందుకు ఎంత కకృతి బుద్ధి, ఎందుకు, దేనికోసం? అమ్మాయిల బాత్రూమ్ లోకి వెళ్ళి మరీ ఫొటోస్ తీసే అంతగా కొంతమంది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? సో ఆలోచించుకోండి. కెరియర్లు పాడు చేసుకోవద్దు. అంత చదివి ఉద్యోగం వచ్చి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు చీప్ అయిపోయే పనులు చేయకండి. శిక్షలు పడతాయి. మీరు అనుకుంటారు ఏముంది, పోలీసులు కేసు ఫైల్ చేస్తారు, 4 రోజులు జైలుకి వెళ్తాము, బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం, మళ్ళీ కాలర్ ఎగరేసుకుని తిరుగుతామని. కేసు రన్ అవుతూ ఉంటది. ఒకవేళ నిజంగానే మీరు తప్పు చేశారని నిర్ధారణ అయితే మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది, ఏజ్ పోతుంది. వెంటనే మీరు కొన్ని రోజుల వరకు అసలు ఎవరితో సంబంధం లేకుండా ఒక పర్సన్ ఒక బందీ ఖానలాగా ఒక జైల్లో ఉండాల్సి వస్తుంది. అక్కడ అన్నోన్ పర్సన్స్ తో మీట్ అవుతారు. అక్కడ ఉంటది, మామూలుగా అన్నీ ఉంటాయేమో, కానీ లైఫ్ కోల్పోతారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నమ్మకం కోల్పోతారు. మీకంటూ ఒక మార్కు పడిపోతుంది, వీడు ఒక వెద్దవ్వ అని. వీడు అమ్మాయిల చిత్రాలు అంటే ఒంటి మీద బట్టలు లేకుండానో, లేకపోతే
ఇలా బాత్రూమ్లలో దూరో ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఇబ్బందికరంగా అనుకునే మాటలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ నగేష్ చేసిన పనికి మాత్రం చాలా దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్. మీరు ఎట్టి పరిస్థితిలో ఇన్ కేస్ మీ చుట్టుపక్కల ప్రతిదీ చెక్ చేసుకోండి ముందుగానే. కెమెరాలు కూడా కొన్ని సార్లు పైన పెడుతూ ఉంటారు. అది హిడెన్ కెమెరాస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో అలాంటివన్నీ మీరు ఒకసారి ఏదైనా కొత్త ప్లేస్ లో, అంటే ఆఫీస్ అని మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ అది కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉంటారు, నగేష్ లాంటి వాళ్ళు. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రైవేట్ గా ఏదైనా పని చేయాలి అనుకుంటున్నప్పుడు మాత్రం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమైనా మీకు అనుమానాస్పదంగా కనిపించేస్తే వెంటనే అది ఏంటని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు ఏదైతే వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారో అది వెళ్ళండి. ఆ అమ్మాయి కొంచెం తెలివిగా ఆలోచించింది, లేదా గాబరగా వచ్చేసి లేక వర్క్ ఉంది సార్ మళ్ళీ పిలుస్తారేమో, నేను వర్క్ చేయాలి, అది టైంకి నేను ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని చెప్పేసి నా హరీబరీలో ఉంది అని అంటే ఆమె మైండ్ మొత్తం అక్కడే ఉంటది. ఇక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అంత ఐడెంటిఫై చేయకపో. లక్కీగా ఆమె ఏదో కొంచెం పీస్ఫుల్ గా వచ్చి ఉంటది, వెంటనే ఇమీడియట్ గా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేయగలిగి. లేకపోతే అది ఆ వీడియోని తీసేసి ఆమెను ఎంత బ్లాక్ మెయిల్ చేసేవాడో, ఎంత ఇబ్బంది పెట్టేవాడో, ఎన్నిసార్లు ఆవిడని ఇంకా అనరాని మాట్లాడేవాడో, ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి దానికి పనిష్మెంట్ ఉంటది, ప్రతి దానికి శిక్షలు ఉంటాయి, జరిమానాలు కూడా ఉంటాయి. మీరొక్కరే తప్పు చేస్తే మేమే కదా శిక్ష అనుభవించేది, మీ కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. అదొక్కటిని మర్చిపోవద్దు. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న అరే నా బాబు మంచోడే, అసలు మా అబ్బాయికి ఏం తెలియదు అనుకుంటారు. కానీ ఇలాంటివి తెలిసినప్పుడే ఇలాంటి వాడిని కన్నానా అని వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చూపు అయ్యేలాగా మాత్రం చెయ్యరు. కావాలంటే తల ఎత్తుకొని బ్రతికేలాగా వాళ్ళను ఉంచండి, తల దించుకొని బ్రతికేలాగా మాత్రం ఎవ్వరూ చేయొద్దండి. నేను ఈ వీడియో మాత్రం అందరు అబ్బాయిల కోసం చేయట్లేదు. ఇలాంటి నగేష్ అనే అబ్బాయిలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియోని చేశాను. అంతేగాని అబ్బాయిలందరినీ మేడం ఏంటి ఇలా తిడుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఉన్నారు, ఆఫీస్ ప్లేస్లలో ఉంటారు, బస్సులలో ఉంటారు, బస్ స్టాప్లలో ఉంటారు, స్కూళ్లలో ఉంటారు, కాలేజీలలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు ఇలాంటి నగేష్ లాంటి వ్యక్తులు. దయచేసి ఎవరైనా సరే అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల అన్ని చూసుకున్న తర్వాతనే మీరు జాగ్రత్తలు ప్రతిదీ తీసుకోండి. ఇలా దొరక్కండి ఇలాంటి ఎదవలకి. థ్యాంక్ యూ.